చెప్పండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాతంత్ర సమరయోధుడు కుమారుడు దూసి చంద్రశేఖర్ ఏమనగా, అయ్యా, మీలాంటి ముఖ్యమంత్రిని దర్శనం చేయాలంటే, మాట్లాడాలంటే బీదవాళ్ళకి స్వాతంత్ర సమరయోధుల బిడ్డలన్నీ చెప్పుకున్నా కూడా మీ దగ్గరకు పంపటం లేదు. ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ మీ చుట్టూ ఉంటారు, మమ్మల్ని పంపిరు. మిమ్మల్ని కలవాలంటే ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ లెటర్ ఇచ్చి పాస్ ఇస్తారు. ఆ పాస్ ప్రకారంగా వెళ్ళాలి ఆయన దగ్గరికి, లేకపోతే మిమ్మల్ని లోపలికి పంపరు అని అంటున్నారు. మాలాంటి బీదవాళ్ళని స్వాతంత్ర సమరయోధుల కుమారులని మిమ్మల్ని కలవాలంటే, మా బాధలు చెప్పుకోవాలంటే ఏ విధంగా చెప్పుకోవాలి? అందువల్ల మాలాంటి బీదవాళ్ళకి లేదు మిమ్మల్ని కలవాలని మిమ్మల్ని దర్శనం చేసుకొని మీతో చెప్పుకోవాలి మా బాధలంటే కనీసం టికెట్ అయినా పెట్టండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో 300 టికెట్టు, 500 టికెట్టు, బ్రేక్ దర్శనాలు మారిగా సీఎం గారిని కలిసేదానికి ఇంతని టికెట్ పెడితే మాలాంటి బీదవాళ్ళు స్తోమత ఉండేవాళ్ళు కొనుక్కొని మీ దర్శనం చేసుకొని మా బాధలు చెప్పుకుంటాము. ఇట్లు ముఖ్యమంత్రి గారికి నా నమస్కారములు. బాగుందా?